రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీకాంత్. ప్రజెంట్ అయితే మనమైతే మహబూబాద్ మిర్చి మార్కెట్లో ఉన్నాము. ఈ రోజు కొనుగోలు ఏ విధంగా జరిగింది, ఎన్ని బస్తాల దాకా వచ్చాయి, ఈ రోజు తేదీ కనుక చూసుకుంటే మాత్రం తేదీ వచ్చేసరికి 18వ తారీఖు 3వ నెల 2026 అనమాట. ప్రజెంట్ ఈ రోజు మనకు మహబూబాద్ మిర్చి మార్కెట్లో ఎక్కువగా మిర్చి రాలేదండి. మహా చూసుకుంటే మాత్రం ఒక 1000 నుంచి 1200 బస్తాల దాకా రావడం అయితే జరిగింది. అవి కూడా ఏ విధంగా కొనుగోలు జరిగింది, మనకి ఎంతవరకు ధర పలికింది, ఈ రోజు అయితే మహబూబాద్ మిర్చి మార్కెట్లో ధర అయితే తగ్గడం అయితే జరిగింది. అది ఎంతవరకు తగ్గింది, దాంతోపాటు మనకు జెండా పాట ఎంతవరకు పోయిందో మనం వీడియోలు తెలుసుకోవచ్చు. మన పక్కనే రైతు. చెప్పండి అన్న, మీ పేరు? రామదాస్. రామదాస్ గారు, ఎన్ని బస్తాలు తీసుకొచ్చారన్న? 9 బస్తాలు. 9 బస్తాలు తీసుకొచ్చారా? ఎంత ధర పలికిందన్న? 19,000. 19,000 రూపాయలు. మీ పేరన్నా? బాలు. బాలు, ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 15 బస్తాలు. 15 బస్తాలు. ఎంత ధర పలికిందన్న? 18,500. 18,500. మీది పేరన్నా? హతిరా. మీ ధర ఎంత పలికిందన్నా? 18,450. 18,450 రూపాయలు. ఎన్ని బస్తాలు? 19 బస్తాలు. మీ పేరు? కిషన్. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 6 బస్తాలు. 6 బస్తాలు. ఎంత ధర పలికింది? 18,2500. 20 రూపాయలు. 20 రూపాయలు. చూస్తున్నారు కదా, ఇక ఈ విధంగా అయితే రేట్లు అయితే పడ్డాయి అనమాట. మన దగ్గర ఇంకొక చిట్టి కూడా ఉంది. ఇది చూసుకుంటే మాత్రం 18,621 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది. మీరైతే చూసుకోవచ్చు. అదేవిధంగా మా బావ అన్నమాట ఈరోజు కూడా మిర్చి తీసుకొచ్చారు. చెప్పండి బావ, మీది ఎంత ధర పలికింది? 18,320. 18,320 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది. ఎన్ని బస్తాలు తీసుకొచ్చారు? 13 బస్తాలు అయితే తీసుకురావడం జరిగింది. మెయిన్గా ఈరోజు మహబూబాద్ మార్కెట్లో మనం చూసుకుంటే మాత్రం మనకు నిన్నటి కంటే ఈరోజు కొంచెం అయితే తగ్గడం అయితే జరిగింది. జెండా పాట కానివ్వండి, అన్ని క్వాలిటీలో అయితే ఈరోజు కొంచెం స్లోగానే ఉంది. ఇదే మిర్చి మా బావలాంటి మిర్చి నిన్న మా ఊరోళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళది 18,700, 800, 900 రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది. ఈరోజు ఒక 400 నుంచి 500 రూపాయలు అయితే మధ్యలో అయితే తగ్గడం అయితే జరిగింది. మెయిన్గా చూసుకుంటే మాత్రం చాలామంది రైతులది ఎక్కువ పడేది. ఈ రైతు తీసుకుంటే మాత్రం మంచి క్వాలిటీ, సూపర్ డెవల్స్ క్వాలిటీ అనమాట. కాకపోతే 19,000 పడ్డది. ఎందుకంటే నిన్న తీసుకొచ్చి ఉంటే మాత్రం ఈయనది వచ్చేసరికి మనకు 19,300, 400 పడే అవకాశం ఉండేది. కాకపోతే ఈరోజు అయితే మార్కెట్ డౌన్ ఉంది. ఎందుకంటే రేపు ఉగాది అని అయితే ఈరోజు అయితే కొంచెం అయితే మనకైతే మార్కెట్ అయితే తగ్గడం జరిగింది. చాలా బస్తాలు కూడా ఎక్కువగా రాలేదు. బస్తాలు రాకపోవడం వల్ల మార్కెట్ అయితే కొంచెం అయితే మందంగానే నడిచింది. అదేవిధంగా వర్షం పడుతుందని చాలామంది రైతులు కొంచెం మెతక తీసుకొస్తున్నారు. మెతక తీసుకురాకండి, బాగా ఎండిన తర్వాత తీసుకురండి. ఎండిన తర్వాత తీసుకొస్తేనే మనకు మంచి రేటు ఉంటుంది. ఎండనికాయ తీసుకొస్తే చాలా రేటు తగ్గడమే జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విషయం అయితే మర్చిపోకండి. మెతకలు తీసుకురాకండి, దయచేసి అస్సలే మెతకలు తీసుకురాకండి. పళ్ళు ఉన్నా కానీ తీసుకురాకండి. మంచి డ్రై క్వాలిటీ తీసుకొస్తేనే మనకు మంచి రేట్ అయితే పలుకుతూ ఉంటుంది అనమాట. లేకపోతే జెండా పాట నుంచి 2,000 తేడా ఉంటుంది. మర్చిపోకండి రైతులు. తాలకాయలు చూసుకుంటే మాత్రం తాలకాయలు 10,000 నుంచి 11,000 నుంచి 10,500, అక్కడక్కడ 11,800 రూపాయలు, 11,600 రూపాయలు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది. మెయిన్గా ఈరోజు మహబూబాద్ మార్కెట్లో జెండా పాట చూసుకుంటే మాత్రం 19,099 రూపాయలు అయితే కొనుగోలు జరిగింది. అంటే 19,100 రూపాయలు మనం చెప్పుకోవచ్చు. 1 రూపాయి పెంచుకుంటే మాత్రం ఈ విధంగా అయితే మహబూబాద్ మిర్చి మార్కెట్లో అయితే కొనుగోలు జరిగింది. మీరు కూడా రేపు ఉగాది ఉందని, ఎల్లుండి మార్కెట్ ఉందని అనుకోకండి. మెయిన్గా మార్కెట్ ఉందో లేదో మీకైతే మన నెంబర్కి అయితే ఫోన్ చేయండి. మనమైతే రేపటి అప్డేట్ అయితే అందరికీ ఉగాది కాబట్టి రేపు మార్కెట్ లేదు, అందరికీ సెలవు అనమాట. కాబట్టి మీరైతే మనం మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉంటాం. మార్కెట్ ఉందో లేదో సోమవారం చూద్దాం. ఓకే అండి, ఇప్పటికైతే ఈ వీడియోని మనం సమాధానం చేద్దాం. ఓకే, బాయ్ అందరికీ.